ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి చౌడూరు గ్రామానికి అనాది నుంచి కూడా ఒక ప్రత్యేకత ఉంది. పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించి గత 40-50 సంవత్సరాలుగా పల్లావారి కుటుంబం రాజకీయాల్లో ఒక విశిష్టమైన స్థానంలో ఉంది. అందుకే చౌడూరు గ్రామానికి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకతే. చౌడూరు గ్రామానికి సంబంధించి పల్లా లక్ష్మీనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు హృదయపూర్వకంగా మేము ఆహ్వానించినాం. ఆహ్వానాన్ని మన్నించి పల్లావారి కుటుంబ సభ్యులు, వారి వర్గీయులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా నేడు నమోదు చేసుకున్నారు. హృదయపూర్వకంగా చౌడూరు గ్రామానికి సంబంధించిన పల్లా లక్ష్మీనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఉండబడిన ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించడమే కాకుండా నా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా వారికి తెలియజేస్తా ఉన్నాను. బీసీ జనరల్ సర్పంచ్ దాంట్లో రిజర్వేషన్ ఇక్కడ ఉండబడిన పల్లా లక్ష్మీనారాయణ రెడ్డి వారి వర్గీయులతో కానీ బోరెడన్న వాళ్ళ వర్గీయులతో కానీ మాట్లాడి ఏకగ్రీవంగా పల్లా లక్ష్మీనారాయణ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మేము ఖరారు చేసినాం. పల్లా లక్ష్మీనారాయణ రెడ్డి గారు అభ్యర్థి తీర్మానం చేసినది చౌడూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చంద్ర ఈ అన్నను సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం అందరం కలిసి. ఇప్పుడు నామినేషన్ కూడా వేయబోతా ఉన్నారు. గ్రామంలో ఎక్కడే కానీ వైషమ్యాలు ఉండకూడదు, కక్షలు కార్పణ్యాలు ఉండకూడదు, ఫ్యాక్షనిజం వైపు తిరిగి మళ్ళా మన జిల్లా కానీ రాయలసీమ కానీ ప్రయాణం చేయకూడదు అన్నదే ముఖ్యమంత్రి గారి బలమైనటువంటి ఆర్డర్. కడప జిల్లాలో కానీ రాయలసీమలో కానీ ఎక్కడే కానీ ఫ్యాక్షన్ తాలూకు సంబంధించిన మూలాలు కూడా ఉండకూడదు. ప్రశాంతమైన వాతావరణంలోనే రాజకీయాలు జరగాల, ఆదర్శవంతమైన రాజకీయాలు జరగాలని జగన్మోహన్ రెడ్డి గారి అభిలాష, ఆశయం. సాధ్యమైనంత వరకు గ్రామాలలో ఏకగ్రీవానికి ప్రయత్నం చేయండి. పచ్చటి పల్లెసీమలను రక్తసిక్తం చేయొద్దు. అవసరం అనుకుంటే ఒక అడుగు మీరు వెనక్కి తగ్గినా వచ్చిన నష్టం లేదు. కలుపుకొని పోండి, మనలోకి తీసుకోండి, అందరూ కలిసి గ్రామాలను అభివృద్ధి చేయండి అని ఆయన అభిప్రాయం. ఆయన అభిప్రాయానికి తగ్గట్టే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 30 గ్రామ పంచాయతీలలో కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మనుషులు ఎవరైనా మా పట్ల ఆసక్తి చూపినా, లేదంటే వాళ్ళ గ్రామం పట్ల ఆసక్తి చూపి మాతో కలిసి వచ్చేదానికి సిద్ధపడినా మేము 2 చేతులు చాపి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇందులో తగ్గడం అన్నది, పెరగడం అన్నది ఏమీ లేదు. ఇందులో ఎక్కడ వచ్చిన నష్టం ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ వారికి కూడా అదే చెప్తున్నాను. మీరు కలిసి వస్తే అభివృద్ధి చేయడానికి మీరు కంకణబద్ధులైతే మిమ్మల్ని కలుపుకోవడానికి, ఇచ్చి పుచ్చుకోవడానికి నేను సంసిద్ధం. ఇచ్చి పుచ్చుకోవడానికి మా పార్టీ అధికారంలో ఉంది కదా, మాది జరుగుతుంది కదా, మేము చెప్తే పోలీసులు వింటారు కదా, ఆ అభిప్రాయం నాకు కానీ నాకు సంబంధించిన వారికి కానీ లేదు. మేము చాలా క్లారిటీగా, క్లియర్గా కేవలం అభిప్రాయంలో ఉండాలి. ఆదర్శవంతమైన భావాలతోనే రాజకీయాలు చేయాలి. హింస లేని ఎన్నికనే చూడాలి. పచ్చడి గ్రామసీమను మరింత పటిష్టంగా తయారు చేయడానికి అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని ప్రయాణం చేయాలి తప్ప వేరే పద్ధతిలో పోకూడదనేది క్లారిటీగా మేము ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం మేరకు చౌడూరు కూడా ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు చౌడూరు చూడండి, ఎన్నిక లేదు, 99% ఉండదు. ఒకవేళ ఉన్నా ఆల్మోస్ట్ అందరూ ఏకపక్షం. అంటే ఏకపక్షం అనే పదం ఎందుకు చెప్తానంటే గ్రామం అంతా ఒక సైడ్ వచ్చి నిలబడింది. ఇదిగో మా తరఫున ఈయన సర్పంచ్గా చేసుకుంటున్నాం, ఈయన ద్వారా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం, మా ఊర్లో మాకు గొడవలు వద్దు, మా ఊర్లో మాకు హింస వద్దు, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం వద్దు, ప్రలోభ పెట్టుకోవడం వద్దు. దీని తాలూకు ఈరోజు జరిగే గొడవల వల్ల మరొక 5 ఏళ్ళు 6 ఏళ్ళు మేము హింస వైపు ప్రయాణం చేయాల్సిన స్థితి మాకు వద్దు. మా ఊరు బాగుండాలా. ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం మా ఊరికి నిధులు రావాలా, ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం మా ఊరికి నిధులు రావాలా, మేమందరం బాగుండాలా. ఇది వాళ్ళ అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని మేము కోరుకుంటున్నాం.